వెళ్ళొస్తానమ్మా. బాధపడకుండా వెళ్ళరా బాబు. మన పోతురాజు నీతోనే వస్తాడయ్యా. అమ్మని జాగ్రత్తగా చూసుకోరా. సరే అన్న, జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే. అక్క మనీ ఆర్డర్ వచ్చింది. ఇదిగో అక్క, ఇందులో ఒక సంతకం పెట్టండి. వెళ్ళొస్తానక్క. ఎంత డబ్బు పంపాడే? వ్యవసాయం సమయం అయింది, ఒడ్లు కూడా కొనాలి కదా. కొందరికేమో అప్పులు డబ్బులు కూడా తిరిగివ్వాలి. జాగ్రత్తగా ఖర్చు పెట్టమ్మా. డబ్బులు లేవుగా అని కాస్త ఎవరైనా ఊరుకున్నారా? ఎవరో ఒకళ్ళొచ్చి పత్రిక ఇచ్చేసి పోతారు. చేసిన వాళ్ళకి తిరిగి చెయ్యాలి కదా, లేదంటే మొహానుగు ఉమ్మేసిపోతారు. నా కొడుకు కష్టపడి పంపించిన డబ్బు, మగుడు పిల్లం డబ్బు చూస్తే చాలు, రెండు కాళ్ళు అసలు నేల మీద ఉండవు. జాగ్రత్తగా ఖర్చు పెట్టమ్మా. ఏది ఎలా చెయ్యాలో మాకు బాగా తెలుసు. మీరు ఊరికే కూర్చోండి. వయసు అయినప్పుడు తిన్నామా పడుకున్నామని ఉండాలి, అన్నిట్లో తల దొరచకూడదు. ఏంటే రాను రాను నోరు ఎక్కువ అవుతుంది? నా ఇంటికొచ్చి నువ్వు నన్నే డబ్బా ఇస్తున్నావు? చీపురి కట్ట తెగుతుంది చెప్తున్నాను. నేను సరేలే అని ఊరుకుంటే ఇది మరి ఎక్కువ చేస్తుంది. ఒకేసారి నా దగ్గర వేసావంటే నిన్నిప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు. ఓహో, ఇంటిల్లాలా సామాన్లు అవి తీసుకొచ్చాను, రా తాగడానికి నీళ్లు తీసుకురా. ఇదిగో, నువ్వు చెప్పిన వాడిని తెచ్చాను లేదో చూసుకో. పువ్వులు అడిగావు కదా, అవి కూడా తెచ్చా. అవును, ఇక్కడుండే పరిస్థితికి ఈ పువ్వులే ఒక్కటే తక్కువ. ఏంటి బలుసు కొట్టుకుంటున్నావు? కొట్టవయ్యా, కొట్టు కొట్టు చంపేయి. నేను నా పిల్లలు కట్టకట్టుకు చస్తావు. చచ్చిపోండే, ఓ పని అయిపోతుంది. ఆ నిర్ణయానికి వచ్చాక ఎవరో ఆపలేము. పోండి, వెళ్ళి చచ్చిపోండి. మీ అన్నయ్య డబ్బుల్లో మనం అన్నం తింటున్నావట, ఆయన కష్టార్జితం మనం తింటున్నావట. మీ అన్నయ్య కనుక లేకపోయింటే మనం ఇలా ఉండేవాళ్ళమే కాదట. ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందో తెలుసా మీ అమ్మ? అన్ని దారి పోసి వెళ్ళారట. ఎంతో ఆశగా పువ్వులు అడిగామని చెప్పి తెస్తే వాటిని విసిరి కొడతావా? అంత బలిసిపోయిందా? ఆ రోజు ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళింటి పిల్లలకి విభూతి పెట్టి పంపించింది. ఆ రోజు నా కొడుకు జ్వరం వచ్చి పడుకో ఉంటే నెల రోజులుగా అలాగే పడుకున్నాడు. ఒక్క రోజు కాకపోయినా ఒక్క రోజు మీ అమ్మ విభూతి పెట్టుంటుందా? ఇలాగే వాళ్ళలో ఒకలాగా మనలో ఒకలాగా ఇలాగే వేరు చేస్తూ చూస్తూ ఉంటుంది మీ అమ్మ. అది మీకు అర్థం కానంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వేమి చేయనక్కర్లేదు. నువ్వు మీ అమ్మతోనే ఉండి చావు. నేను మా పిల్లలు నీకు దూరంగా ఉండిపోతావులే. చేసిన పనులన్నిటికీ మీ అమ్మ బాగా మర్యాద ఇచ్చిందిగా. నువ్వంతా ఒక మనిషివి. నువ్వు పోయి నాకు న్యాయం చెప్పడానికి వచ్చావు. నేను సంతోషంగా ఉంటా. ఉండు ఉండు, నేను నా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా బాగా నెమ్మదిగా ఉండు. నోర్మయ్, కొట్టానంటే పళ్ళు ఉడతాయి. సామాన్లు సామాన్లు, దీనికే ఎంత కష్టపడ్డాను. ఏంటయ్యా పువ్వులు కింద పడేశావు? మన రంగనాథుని కలుస్తాకెళ్ళావుగా, బాగున్నాడా? ఎలా ఉన్నాడు? అతను ఎలా ఉంటే నాకేంటి? నేను చస్తూ బతుకుతున్నాను తెలుసా? నీ శాపనార్థాలు తగిలి తగిలి ఈ స్థితికి వచ్చాం. ఏంటయ్యా నువ్వు ఇలా అంటున్నావు? నువ్వు మాట్లాడకో, నీ సంగతి నాకు బాగా తెలుసు.
ఇదిగో నువ్వు దాని మాట వినొద్దు. మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఎవరు? అదా నువ్వా? ఆ? ఏం మాట్లాడకు. నీకు మొదటి కొడుకు మీదే ప్రేమ ఎక్కువ. ఏంటయ్యా? ఈ కుటుంబం కోసం రేయి పగలు కష్టపడేది నేను, కానీ నీకు వాడంటే ప్రాణం. నువ్వు ఏనాడైనా మా పిల్లలకి విభూతి పెట్టావా? ఆ? ఏంటయ్యా నువ్వు చెప్పేది? నీ కొడుకులు వేరు, వాడి కొడుకులు వేరా? అందరూ నా మనవళ్లేగా. ఈ నంగనాచి కబుర్లకి ఏం తక్కువ లేదు. ఇదిగో చూడు, చివరి రోజుల్లో మేము ఇచ్చిన కల్లో గంజో తాగి ఇక్కడ ఉంటే ఉండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళు. నిన్ను ఇక్కడే ఉండమని ఎవరు బలంతో పెట్టలా. నువ్వు వెళ్ళిపోతే మేము సంతోషంగా ఉంటాం. ఇదిగో అమ్మాయి, ఆ సచ్చినోడు పెళ్ళాం మట్లిని కన్నతల్నే బయటికి గెంటాడా? నువ్వు తీసుకొచ్చి గంజి నీళ్ళు పోయొచ్చు కదే. అది దిక్కు తోచక గుళ్ళో కూర్చుందే. ఏమండి, మా అమ్మ పాపం అండి, గుడి దగ్గర ఉందంటే తీసుకొచ్చేస్తాను. నిన్ను చంపి పారేస్తాను. చేను పెట్టలేదు, ఉంగరం పెట్టలేదు, గొప్పగా వచ్చారు. అమ్మట అమ్మ, బంగారం పెట్టలేరు కానీ ఇల్లు వెతుక్కుంటూ వస్తారు. చేత కొట్టేస్తా. అమ్మా వీరమ్మ, మేము ఇంతమంది బతులాడుతుంటే రానని ఇట్టాగ ముండికేస్తే ఎట్టమ్మా? నువ్వు ఈరోజు వస్తావో రేపు వస్తావు అనుకుంటే నువ్వు వచ్చేలాగలేవు. ఆకలితో నువ్వు ఇట్టా మాడిపోతుంటే మేము చూడలేకపోతున్నావమ్మా. నీ పెద్ద కొడుకి కబురు పంపామమ్మా, రేపు వస్తా అన్నాడు. ఎలాంటి సమస్య ఉన్నా గానీ మన ఊరు పెద్దలందరం కలిసి దాన్ని మాట్లాడి సరి చేసుకుంటామమ్మా. ఇంటికి వెళ్ళమ్మా, వెళ్ళు వీరమ్మా. ఏమయ్యా, మీ తాతల కాలం నుంచి మీ కుటుంబం అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అన్నంటే అంత మర్యాద ఇస్తారు, తమ్ముడంటే అనుకోగా ఉంటాడు. ఒక సమయంలో వాళ్ళ అమ్మ అన్నం పెట్టడం ఆలస్యమైందని అన్నం కుండ తీసుకొని మీ అమ్మ తల మీద కొట్టాడు మీ చిన్న తాత. పెద్దోడు ఏంట్రా తమ్ముడు ఇట్లా చేసావని ఒక్క మాట అడగలేదే. అలాంటి అన్నదమ్ములు బ్రతికిన కుటుంబమయ్యా మీది. మీరు బాగానే ఉన్నారు కదయ్యా. ఆస్తులు పంపకం చేసేంత ఏంటయ్యా మీ సమస్య? ఇలాంటి కథలన్నీ వినడానికి మేము ఇక్కడికి రాలేదు. వాళ్ళకి మాకు సరిపోలేదు. ఆస్తులు వేరు చేసి మాకు ఇచ్చేయండి, అది మాత్రమే చెప్తాను.
ఇలా చూడమ్మా, నీ మనసుకి ఏది అనిపిస్తే అది చెప్పు తల్లా. నేను చెప్పి ఏం ఉపయోగం ఉంది? వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఒకటిగా ఉంటారనుకున్నాను. ఎంతవరకు తీసుకొచ్చారు కదా, నా ఊహలు గంగపాలుగా మారాయి. ఏమ్మా, మంచిగా నేను చూసుకున్నందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? ఏమ్మా, కుటుంబాన్ని వేరు చేసావు కదమ్మా. ప్రతి ఇంట్లో అత్తాకోడలు గొడవలేగా. మనసులో ఏది పెట్టుకోకమ్మా. రండమ్మా, ఇంటికెళ్దాం. ఏమయ్యా, ఆస్తుల భాగాలు సరిగా వినండి. చిన్న తోట, పెద్ద తోట, పొలం అన్నీ పెద్దోడికి. చిన్న కుప్పం, కొబ్బరి తోట, మామిడి తోపు అన్నీ మధ్యోడికి. ఆ భాగంలో నుంచే చేపల గుంట, రొయ్యల గుంట చిన్నోడికి 3 భాగాలు చేసావయ్యా. ఇల్లు, వాకిలి, మిరపకాయల కల్లం అందరికీ కలిసి. ఏమయ్యా, మీకు సమస్య కదా? అవన్నీ వాళ్ళకిస్తే మేము చేతులు కట్టుకుని కూర్చోవాలా ఏంటి? ఎండనక వాననక మేమిద్దరం ఎంత గొడ్డు సేకరి చేశాము, మీకు తెలీదా ఏంటి? ఏమో, నువ్వు మాట్లాడుకో. ఏది ఎలా చేయాలో మాకు తెలీదా ఏంది? అయ్యా, ఏంటి మీరనేది? తను మాట్లాడిన దానిలో తప్పే ఉంది. ఇదిగో చూడండి, ఈ కుటుంబం కోసం ఎద్దులా కష్టపడ్డాం, తిని కూర్చోలేదు. బాగా ఆలోచించి తీర్పు చెప్పండి. ఏం పెద్దోడా, నువ్వేం చెప్తావు? ఇంక నేను చెప్పాల్సిందే ఉంది. కుటుంబాన్ని మొక్కలు చేయాలని వాళ్ళు నుంచున్నారు. కానీ ఒకటన్నా, వాడు ఏ ఆస్తి అడిగినా సరే వెంటనే ఇచ్చేయండి. నాకు నా తల్లిని మాత్రం ఇవ్వండి, అది చాలు. ఏమండి, రండి. ఇలాంటి మాటలు వినడానికి వచ్చామా? పదండి. అయ్యో, ఇదిగోమ్మా. అయ్యో, నువ్వైనా చెప్పేది వినయ్యా. వెళ్ళబాకయ్యా. అయ్యా, అంతా అయిపోయింది. చూడయ్యా, వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారో. అయ్యా, చిన్నోడా, వెళ్ళొద్దయ్యా. మళ్ళీ తిరిగిరా. నా మాట వినయ్యా. నేనేం పాపం చేశానని వీళ్ళని వదిలేసి అలాగే వెళ్ళిపోతున్నావయ్యా. దీనిగా నేను కష్టపడి మిమ్మల్ని పెంచాను. తిరిగిరా నా కొడుకా. అయ్యో, నేను కన్న కలలన్నీ వృధా అయిపోయాయే. మీరిద్దరు 2 దిక్కులుగా వేరువేరుగా అయ్యారే. అయ్యో, రే నా కొడుకా, రే తిరిగి రారా. అమ్మని వదిలేసి వెళ్ళకురా. నన్ను వదిలేసి వెళ్ళొద్దురా. వచ్చేయ్యా. రే తిరిగి రావయ్యా. వచ్చేయ్యా. వెళ్ళిపోయావా?
అన్నయ్య 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 చూడన్నయ్య వదిలి అమ్మ వెళ్ళిపోయింది అన్నయ్య అమ్మ వాళ్ళు వదిలి వెళ్ళిపోయింది అన్నయ్య. బావే ఇక అన్నయ్య అని చెప్పి నా ముందు నుంచవద్దు నువ్వు. ఏమంటున్నావన్నయ్య? ఎంతమందిని కని తన ఆకలి కోసం గుళ్ళో బిచ్చమెత్తుకొని తినింది. ఒక పూట తిండి పెట్టాలని తెలియలేదు నీకు. మరెందుకే నీకు అన్న మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళావు? అది కాదన్నయ్య. మీ అమ్మకి మేమెందుకయ్యా తిండి పెట్టాలి? ఆస్తి పంచుకుని మాకేమైనా ఇచ్చారా? మీరే కదా తీసుకున్నారు. కన్న తల్లికి గుక్కడి గంజి పోయలేకపోయారు. నువ్వు ఒక మగాడివేనా? జాగ్రత్తగా మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నా తెలుస్తుందా? నరికి పారేస్తా. అయ్యో అన్నయ్య ఈ పాపాత్ముడు ఇలా అడుగుతాడని నేను అనుకోలేదన్నయ్య. నేను నీ చెల్లెలన్నయ్య, ఏ తప్పు చేయలేదు కదా. అన్నయ్య పాపాత్మురాలా, నా కుటుంబాన్ని ముక్కలు చేసావు కదే, ముసలి కన్నీరు కారుస్తున్నావా? నువ్వు కనుక మా అమ్మకు ఒక ముద్దు పెట్టుంటే నేనెందుకు ఇలా మాటలు పడతాను? నా కడుపు మండి చెప్తున్నాను, నువ్వు బాగోవే, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, అస్సలు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు. నా గురించి నా పెళ్ళ గురించి ఎవరైనా మాట్లాడారు? మర్యాద చంపేస్తాను. నీ మొగతనం మీ పెళ్ళని చూపించిపో. పెళ్ళానికి చెప్పుకోలేదు. గొడవ ఆపన్నయ్యా, సావింటో గొడవ పడే సమయం ఇది. అయ్యో ఆ తల్లి ప్రాణాలతో ఉన్నప్పుడే హింస పెట్టారు కదయ్యా. సచ్చిన తర్వాత శాంతంగా తీసుకెళ్ళిపడేయండియ్యా. అందరూ వినండి, ఎప్పుడైతే నా తల్లి చచ్చిందో అప్పుడే అన్ని బంధాలు తెగిపోయాయి. ఇక మీద తమ్ముడు చెల్లెలని చెప్పి ఎవరో నా దగ్గరికి రాకూడదు. అంతా అయిపోయిందిరా, బయటికి పండ్రా. ఉండండి. భోంచేయండి నాన్న. అన్నా ఒకటి అన్నా. పని ఎలా సాగుతుంది? బానే ఉంది మామ. సుధాకర్, మీ బాబాయ్ రోడ్ల కింద పడిపోయాడ్రా. ఏమంటున్నావు అన్నా? మార్కెట్ రోడ్ లో పడిపోయాడ్రా. ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయింది. 2 బ్లాక్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా యాంజియో చేయాలి. మీరు? ఆయన మా చిన్నాన్న సార్. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు సార్. ఇట్స్ ఓకే. ఫర్దర్ డీటెయిల్స్ నర్సుని అడిగి తెలుసుకోండి, తనే చెప్తుంది. ఓకే సార్.
డాక్టర్ పిలుస్తున్నారు. డిశ్చార్జ్ అప్పుడు కడితే చాలు. సార్, ఇందులో ఉన్న మెడిసిన్స్ డాక్టర్ కొనమని చెప్పారు. మెడికల్ ఆపోజిట్ లోనే ఉంటుంది, కాస్త త్వరగా తీసుకురండి. జాగ్రత్తగా చూసుకోండి, నేను బయలుదేరుతాను. ఇదిగో అయ్యా, మా కోసం నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. ఆయన మా చిన్నాన్న మావయ్య. నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ వాళ్ళైతే అలా అనుకోవట్లేదు. నువ్వు ఇక్కడ ఉండే వరకు అందరికీ సమస్యే. ఇదిగో బయలుదేరు. చిన్నమ్మా, నువ్వు ఎంత మమ్మల్ని వద్దనుకున్నా కూడా ఆయన నాకు చిన్నాన్నే, మా నాన్నకి తమ్ముడు. అది మాత్రం ఎవరో మార్చలేరు. మావా, 1 ఎకరం పొలాన్ని తను ఒక్కడే దున్నేస్తాడు. ఈరోజు ఊర్లో గుణపంతో తనలా తవ్వే వాళ్ళు ఎవడైనా ఉన్నారా? 3వ వర్షం భారీ వర్షానికి ఊళ్ళో వ్యవసాయం చేయడానికి ఒక్క కుర్రాడు లేడు. ఆయన ఒంటరిగా నిలబడి పొలంలో వ్యవసాయం చేసి సాధించాడు కదా. ఇప్పుడేమనుకొని ఏం లాభం? నిలబడే వరకే ఎవరికైనా సరే మర్యాద. మంచాన పడితే పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. అది సరే, ఇదిగో పెద్ద ఆయన వచ్చాడు. ఏమయ్యా మూర్తి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? మీ పెద్ద తమ్ముడిని చూసి వస్తున్నావునా? ఎలా ఉన్నాడు? నీళ్ళు కూడా తాగట్లేదన్నా, గ్లూకోజ్ మాత్రం ఎక్కిస్తున్నారు. చూడడానికి బాధగా ఉందన్నా, చాలా కష్టం అంటున్నారు. అన్నా, ఇన్నాళ్ళు మాట్లాడలేదు సరే, కానీ ఇప్పుడు జబ్బుతో హాస్పిటల్లో పడున్నాడు. ఇప్పుడైనా మీరు వెళ్ళి చూడకపోతే రేపు నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు. జరగకూడదు ఏదైనా జరిగితే మీకే కదా ఇబ్బంది. నేను వెళ్ళొస్తానన్నా.